ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవంలోకి వచ్చి దేవుని మాటకు విధేయత చూపి ఇప్పటికే దేవుని యొక్క ఆనందాన్ని పొందుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు నేను చెప్పిన మాటలోని విలువ. ఇంకా ఆ మెట్టుకు రాకుండా, ఇంకా దేవునికి కంప్లీట్గా తమను తాము లోబరుచుకోకుండా, ఇంకా సొంత గవర్నమెంట్ సొంత ప్రభుత్వాన్ని నడుపుకోవడానికి ఇంకా తిప్పలు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మారు మనసు పొంది మీ బ్రతుకును కంప్లీట్గా యేసయ్య చేతికి అప్పచెప్పండి. ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టు తిప్పలు పడ్డావు. ఎవరో రకరకాల వ్యక్తులు కలిసి రకరకాల మాటలు చెప్తే వాళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వీళ్ళు చెప్పిన మాటకు పరిగెత్తావు, వాళ్ళని నమ్మావు, వీళ్ళని నమ్మావు. చివరికి ఒరిగింది ఏంది? నీ సొంత తెలివి నిన్ను పాడు చేసింది, ఇతరుల యొక్క జ్ఞానం నిన్ను చెరిపింది. ఎవరు నిన్ను బాగు చేశారు? ఎవరు నిన్ను సమాధానంగా నిలబెట్టారు? ఎవరు నీకు ఆపత్కాలంలో నమ్మకమైన సహాయకులుగా ఉన్నారు? నీకు తెలుసు. మామూలు సమయాల్లో అందరూ అందుబాటులో ఉన్నట్టుగానే నీకెందుకు మేమున్నామని చెప్పి చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి కంటికి కనబడకుండా అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళ సంగతులు నీకు తెలియవా? ఎవరు నిన్ను ఉద్ధరించారు? ఎవరు నీ బ్రతుకును బాగు చేశారు? ఎవరు నీకు అక్కర్లో చేయూతనిచ్చారు? ఎవరు నీకు ఆపత్కాలంలో భరోసా ఇచ్చారు? ఎవ్వరుండరు. కానీ నువ్వు ప్రయాణం వాళ్ళ మాటల మీద వెళ్ళావు, వారి ఆలోచనలో వెళ్ళావు, లేదా నీ సొంత ఆలోచనలో వెళ్ళావు, దెబ్బతిన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు, కనీసం ఇకనైనా నా మాటకు లోబడతావా? ఇకనైనా నీ హృదయాన్ని, నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్తావా? పరలోకములో ఉన్న సమాధానం, పరలోకంలో ఉన్న సంతోషం నీ జీవితంలో నువ్వు అనుభవించేటట్లు నేను నిన్ను చూడాలనుకుంటున్నాను నా బిడ్డ. నువ్వు ఏడుస్తుంటే నేను నవ్వుతున్నాను అనుకుంటున్నావా? నువ్వు బాధపడుతుంటే నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు శాపగ్రస్తమైన స్థితిలో ఉంటే నేనేం గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నా బిడ్డవి. నువ్వు వ్యాధి పీడితుడవై పీడితురాలివై బాధపడుతుంటే నేనేమన్నా ఆనందపడుతున్నాను అనుకుంటున్నావా? నేనేమో సైకోనా, మెంటలా? నాకేమన్నా? ఏ తల్లైనా తన బిడ్డ దుఃఖపడుతుంటే సంతోషంగా ఉంటుందా? ఏ తండ్రి అయినా తన బిడ్డ వేదనతో అల్లాడిపోతుంటే ఆనందంగా ఉండగలిగిద్దా? నిద్రపోగలిగిద్దా? తినగలిగిద్దా? బిడ్డ నార్మల్ కండిషన్కి వచ్చిందాక ఒక తల్లి యొక్క మమత ఆమెను తిననీయదు, నిద్రపోనీయదు. మరి నువ్వు ఇంత దిగజారిన స్థితిలో ఉంటే నేను ఎట్లా హ్యాపీగా ఉంటాను అనుకున్నావమ్మా? ఎట్లా ఉంటాను అనుకున్నావు నాయన అంటాడు దేవుడు. ఉండడు. మన వేదనామయమైన స్థితిలో ఉంటే దేవుడు హ్యాపీగా ఉండడండి. నేను చెప్తున్నాను, ఆయన ఎప్పుడు మన కడుపు నింపాలని ఎదురు చూస్తాడు. ఆయన ఒడిలో మనం సేద తీరాలని చూస్తాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో ఆశీర్వాదకరంగా సురక్షితంగా మనం ఉండాలని కోరుకునే నీతిమంతుడు ఆయన, ప్రేమామూర్తి ఆయన. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మరి ఎదురవుతున్న పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే ఉన్నాయి మన దగ్గర కొన్ని. యథార్థం ఒప్పుకోవాలి. ఒకప్పుడేమో చేసుకుంటా పోతాం, మరోసారేమో వాటి ఫలాలు అందిస్తూ వస్తాం, అంతే.